మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దినకల తండ్రి, మరి 7 మాసాలు నీ రెక్కల చాట భద్రపరచుకొని మనం కాచి కాపాడి మా వయసు పొడిగించి 8వ మాసము మొదటి ప్రభుదినం నీ సంఘంలో చేర్చి నీ ఇప్పుడు అందరినీ తండ్రి మీ ఆరాధించడానికి శుద్ధించడానికి కనపరిచిన భాగ్యాన్ని బట్టి మీ పాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మరి తండ్రి, ఇప్పుడు నేను రాజవీధుల్లో ప్రదర్శిస్తున్న వెళ్తున్నాను. మీరు తోడుకుండి సాయం చేయండి. మైకు ద్వారా అయిన బిడ్డలందరూ కార్యం జరిగించి నేను సఫలం చేయమని, నేను అన్ని విషయాల్లో తోడుకుండి మీ సన్నిధించమని, మీరే మహిమాగ్రంథ ప్రభావాలు పొందుతామని మీ ప్రేమ నదిని నేర్పిస్తున్న ఆస్వాదించి ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరము నాకే గుట కాయాతపడము తెరువు నీ హృదయాంబును. ప్రభువుల రక్షకుడు ప్రభునేశ్వ క్రీస్తు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాప భారం వహించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని పాప క్షమాపణ అనుగ్రహించదనని ప్రేమగల రక్షకుడు ప్రభునేశ్వ క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, ఏలయనగా పాపం వల్ల జీవితం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. సత్యవేదమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, ఆజ్ఞాన కాలంన దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని యుగాంతమున మనసులకు ఆజ్ఞాపించబడదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. సత్యవేదమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, ఓ మనుషుడా, రేపేమి సంభవించును నీకు తెలియదు, నీ జీవమే పాటిది, మీరు కొంతలో కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారిని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. సత్యవేదమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, పాపం వల్ల జీవితం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. నేడే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందెదరు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా, కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా, కృపకాలములో జీవాముతో యేసుని ప్రేమ స్వరము విని తెరువుని హృదయము, ప్రభు యేసుని చరణములు చేరి అనంత ముక్తి పొందు, ప్రభు యేసుని చరణములు చేరి అనంత ముక్తి పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా, కృపకాలములో. దేవుని చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజుల రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, త్వరలో రానైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, ఏలైనగా పాపం వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. నేడు
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు. నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, ఈ లోకం నీకు శాశ్వతం కాదు, ఈ ఊరు నీకు శాశ్వతం కాదు, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా. ఒకేసారి మరణము నిజము, ఒకేసారి మరణము నిజము, తరువాత న్యాయము తీర్చబడును, తరువాత న్యాయము తీర్చబడును. ప్రభు యేసు వైపు తిరుగుము మానవా, ప్రభు యేసు వైపు తిరుగుము మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, ఈ లోకం నీకు శాశ్వతం కాదు, కొట్టుకూరు నీకు శాశ్వతం కాదు, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా. దేవుని చెప్పండి. ప్రభునేసు క్రీస్తు వారికి, లోకరక్షకుడైన ప్రభునేసు క్రీస్తు వారికి హల్లెలూయా. మా ప్రియమైన నందికొట్కూరు పట్టణం మారుతి నగర్ వాసులందరికీ, నందికొట్కూరు పట్టణం సియోనుపురం సియోను వాసులముగా ఈ మధ్యాహ్న కాల సమయమందు మీతో మనవి చేయనది ఏంటంటే, నీవు ఎక్కడికి వెళ్ళేదవు మానవా. ఈ మాట అనేక సార్లు మన హృదయాల్లో తట్టుతా ఉంటుంది. పుట్టిన ప్రతి మానవుడు తన శరీరమును వదిలి వెళ్ళవలసిన వాడే. ఎందుకయ్యా ఈ శరీరమును వదిలి వెళ్ళవలసిన వాడు అంటే మరణించవలసిన వాడు అని అర్థం. మన శరీరము 3 భాగాలుగా ఉన్నది: ఆత్మ, జీవము, దేహము. మరి ఆత్మ, జీవ, దేహములను మరణించకుండా చేయువారు ఎవరైనా ఉన్నారా ఈ లోకములో అంటే ఒకే ఒక్కడు, పరిశుద్ధుడు. యుగ యుగములు జీవించి ఉన్నటువంటి ఆయన ఈ మానవుని యొక్క ఆత్మ, ప్రాణ, దేహములను రక్షించు నిమిత్తమై మానవునిగా ఈ భూమి మీదకి అవతరించి ఉన్నాడు. సదాకాలం ఉండే దేవుడు, యుగ యుగములో ఉండే దేవుడు, యుగములకు పూర్వం ఉండే దేవుడు, తరతరములకు ఆయనే దేవుడు. ఎందుకంటే ఆయనకు మరణము లేదు, ఆయన సదాకాలము ఉండేవాడు కనుక కాలాతీతుడు, అల్ఫా ఒమేగా, ఆది అంతము ఆయనే. ఈ భూమి మీదకి ఎవరైనా కొద్ది కాలం వచ్చి తన యాత్రను ముగించుకొని వెళ్ళవలసిన వారే. వెళ్తే ఎక్కడికి వెళ్తారయ్యా అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ తరతరములు జీవించి ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువైన యేసు క్రీస్తును ఎరిగిన వారు మాత్రమే ఆయన యొద్దకు వెళ్తారు. కనుకనే ప్రియుడా, నువ్వు ఎవరైనా సరే ఈ మధ్యాహ్న సమయంలో మిమ్మల్ని ప్రేమించి మీ కొరకై ఈ మాటలు వినిపింపబడతా ఉన్నాయి. ఇప్పటికే 7 మాసములు గడిచిపోయినాయి. 8వ మాసం తిని త్రాగి ఇష్టం వచ్చినట్టు తిరిగి ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని వదిలిపెడితే నీ అంతం బహు వేదనకరంగా ఉంటుంది. ఆ వేదనకరమైన స్థలములోనికి నువ్వు వెళ్ళకూడదనే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మనవి చేసేది ఏంటంటే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కనుక ఆయనను మీ హృదయంలో చేర్చుకోవాలని. ఇదేదో వారికి సంబంధించినదిలే, ఆదివారంలే కనుక వారు రోడ్ల మీదకి వచ్చి ఇలా ప్రకటిస్తూ ఉంటారులే అని చెప్పేసి నువ్వు తలంచున్నావేమో.
ఒక మాట ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి నేను పాపిని, నా పాపములు ఒప్పుకొని మారు మనసు కలిగి రక్షణ కలిగి జీవిస్తున్నాను కనుక ఇలాంటి ప్రశాంతమైన ఇలాంటి నిత్య జీవమైన జీవితం నువ్వు కూడా జీవించాలని మేమందరం మీ మధ్యకు వచ్చి ప్రకటిస్తూ ఉంటున్నాం. కనుక నువ్వు ఎవరైనా సరే ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను క్షమించి నీకు కూడా రక్షణ మారు మనసు అనుగ్రహిస్తాడు. ఎంతకాలం జీవించినా ఈ పాపంలో ఉండి జీవిస్తే అది వేదనకరమైన స్థలము కనుక పరిశుద్ధమైన ఆ మార్గాన్ని, ప్రభు అయిన ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలంటే ఆ ప్రభు అయిన యేసు యొద్దకు రాక తప్పదు. కనుక గ్రంథాల ఘోష లోకంలో చెప్తున్నదంతా ఏంటంటే పవిత్రమైన రక్తము అవసరమని. మరి ఎవరి దగ్గర ఉంటుందయ్యా ఆ రక్తము అని అంటే మానవుని పాపాల నిమిత్తం ఆ రక్తం చిందింపబడినది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద మాత్రమే అది ఉంది. ఈ నిజాన్ని ఎరిగి నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయమందు ఆ సత్యాన్ని ఎరిగి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందెదరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును మీకు కలిగిన సర్వస్వమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. బోలో ఖుదా జిందాబాద్ యేసు మసీహ్కి, పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి, త్వరలో రానైనటువంటి యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. 8వ మాసంలో మొదటి ప్రభుదినముగా అయా సియోను వాసులుగా అయా రాజవీధుల్లో అయా నీ మాటలు వినిపించడానికి ప్రకటించడానికి అయా మమ్మల్ని తీసుకొచ్చిన ఉద్దేశం నెరవేర్చుకోమని సూచిస్తుంటున్నాం. అయా ఒక ఆత్మ రక్షించబడినట్టుగా కృప దయచేయండి, అందరంతటా మారు మంచు పొందినట్టుగా కృప దయచేయమని ఈ గొప్ప సమయాన్ని దీవించమని మా ప్రభు మా రక్షకుడు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. బోలో జిందా ఖుదావడ్ యేసు మసీహ్కి, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, సువార్తలో సహాయపడిన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా.